కన్నయ్యలు, నీకు ఒక కథ చెప్పనా? చిన్న కథ చెబుతాను. అనగా 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 ఒక ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఒక లయన్. ఆ లయను ఆ ఫారెస్ట్కి అంతటికీ కింగు, రాజు. ఆ లయను రోజు ఒక యానిమల్ని చంపి తింటుందన్నమాట. ఒకరోజు ఒక యానిమల్ని చంపి తినేసి హాయిగా బజ్జుంది. హాయిగా బజ్జుని నిద్రపోతూ ఉంది. అప్పుడు ఒక మౌస్, ఎలుక అక్కడికి వచ్చిందనమాట. ఒక ఎలుక అక్కడికి వచ్చేసి, ఆహా, సింహరాజు నిద్రపోతున్నాడు, మనం ఆడుకుందాము అని చెప్పని ఆ సింహం మీద ఎక్కి అటు ఇటు గంతులేస్తూ ఆడుకుంటోంది. అప్పుడు ఆ సింహరాజుకి మెళుకు వచ్చేసి ఎవరు నా మీద గెంతుతున్నారు, ఎగురుతున్నారు, ఎవరు చూడాలి అని చెప్పని ఇట్లా చూస్తుంది. చూసేసరికి అక్కడ ఎవరున్నారు? మౌస్ ఉంది. ఆ మౌస్ని వెంటనే ఇట్లా పట్టుకొని నేను తినేస్తాను నిన్ను అంటుంది. అప్పుడు ఆ ఎలుక, వద్దు రాజా, వద్దు, నన్ను తినొద్దు, నన్ను వదిలిపెట్టు అంటుంది. అప్పుడు ఆ లయన్ ఏముంటుంది? లేదు, నీకెంత ధైర్యం, నా మీద ఎగురుతావా అని చెప్పని నేను చంపేస్తాను అంటుంది. అప్పుడు ఆ ఎలుక అంటుంది, రాజా, ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఇంకోసారి ఎప్పుడన్నా నీకు అవసరమైనప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంటుంది. అనగానే ఆ లయను, నేను పెద్దదాన్ని, ఈ అడవికి రాజుని, నువ్వేమో చిన్ని ఎలుకవి, నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు అంటుంది. అలా అనకు రాజా, నేను తప్పకుండా ఏదో ఒక రోజు నీకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా అంటుంది. సరే పో అని ఆ లయను నవ్వి ఆ మౌస్ని వదిలిపెట్టేస్తుంది. ఆ ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ అడవికి ఒక హంటర్, వేటగాడు వస్తాడనమాట. వేటగాడు వచ్చి ఆ లయన్కి ఒక వల వేస్తాడు. వల వేయంగానే ఆ సింహము ఆ వలలో చిక్కుకుపోయింది. పాపం బయటికి రాలేక అయ్యో ఎట్లా, నేను ఇందులో ఇరుక్కుపోయాను, ఈ వేటగాడేమో నన్ను తీసుకెళ్ళి జూలో పెడతాడు, ఎట్లాగూ అనుకుంటూ ఉంటుంది. అనుకొని హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అప్పుడు ఈ మౌస్ విని, ఇది రాజుగారి గొంతులాగా ఉంది, ఏమిటో చూద్దామని గబగబా అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి అప్పుడు రాజుగారు వలలో చిక్కుకొని ఉంటారు. అప్పుడు ఆ మౌస్ అంటుంది, రాజా, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటుంది. అప్పుడు ఆ లయన్ అంటుంది, నువ్వేమో చిన్నదానివి, నువ్వెట్లా రక్షిస్తావు నన్ను అంటుంది. అలా అనకండి రాజా, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఆ మౌసు ఆ వలంతా కొరికేస్తుంది. అంతే, లయను బయటకు వచ్చేస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఆ లయను ఆ మౌసు చక్కగా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. ఇది కథ.